హలో! కార్తీక మాసం స్పెషల్ వితౌట్ ఆనియన్, వితౌట్ గార్లిక్ ఇంకొక వంటతో మీ ముందుకొచ్చేసిన. ఎప్పుడు ఏదో హెల్తీగా చెప్తావు అని అంటారా? పర్లేదు, ఇంట్లో హెల్తీగానే తినాలి. బయటలాగో గడ్డే కదా తినేది. ఇవన్నీ అంటే మసాలా దినుసులు, ఎండుమిరపకాయలు, షాజీరా, జీలకర్ర, లవంగాలు, బిర్యానీ ఆకులు అన్నీ బేసికే మనకు తెలిసినవే. పెద్ద రాకెట్ సైన్స్ ఏం లేదు ఇక్కడ. కాజు కూడా. ఇవన్నీ తీసుకొని పాన్‌లో కాస్త ఆయిలేసి, మసాలా దినుసులన్నీ వేసేసి, ఆ తర్వాత కాస్తంత పోపు దినుసులు కూడా వేసి, ఎండుమిరపకాయలు ఎన్నేయాలని అడక్కండి. మీ కారానికి తగ్గట్టు ఏసుకోండి. అంతే. అలా ఏసేసి అన్నీ ఫ్రై అయిన తర్వాత ఇంకేముంది, కాస్త పోపు, పచ్చిమిరపకాయలేయడమే. అది కూడా ఏసేసాం అయిపోయింది అంటే టమాటో వేసిన తర్వాత టమాటోస్ మంచిగా ఏమంటారు బాగా ఉడికిన తర్వాతే కాజు పేస్ట్ వేయండి. ఇక్కడ ఆనియన్ లేదు కదా! సో, అందుకని మన థిక్‌నెస్ కోసం కాజు పేస్ట్ వేస్తున్నాము. అండ్ మీగడ పాలు ఖచ్చితంగా వేయాలి. ఎందుకు అంటే ఆ పులుపు ఎక్కువ తెలవకుండా ఉండడానికి. అండ్ ఇంకేంటి నెక్స్ట్ ఉప్పు, కారం, పసుపు అంతే. ఇవన్నీ ఏసి అవి బాగా ఉడికిన తర్వాత మంచిగా అయిన తర్వాతే ముందుగా ఉడకబెట్టుకున్న బొబ్బర్లేసేసి దానికి తగిన వాటర్ పోసి కాసేపు ఉడకబెట్టాలి. అండ్ ముందుగానే పాలు పోస్తే విరిగిపోతాయి. అందుకనే లాస్ట్‌లో కొత్తిమీర, కసూరి మేతి ఇంకాస్త పాలు ఏసి ఉడకబెడితే థిక్‌నెస్ వస్తది. అంతే. మెయిన్ ఇంగ్రీడియంట్ ఈస్ కాజు.